రైట్. మహాపతనం. ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు ఢమాలంటూ వాల్ స్ట్రీట్ నుంచి దలాల్ స్ట్రీట్ దాకా రక్తపాతమే. ఓ దశలో 5% పతనమైన భారత సూచీలు. ఇక ఇంట్రాడేట్లో సెన్సెక్స్కు 3939 పాయింట్ల పతనం, 2226 పాయింట్ల నష్టంతో 73,137 వద్ద క్లోజ్. అదే బాట్లో నిఫ్టీ 742.85 పాయింట్ల నష్టం. క్షణాల్లో 20 లక్షల కోట్ల సంపద ఆవిరి. ట్రేడింగ్ ముగిసేసరికి 14 లక్షల కోట్ల నష్టం. భారీగా నష్టపోయిన ప్రపంచ మార్కెట్లో బ్రహ్మాండంగా ఉంది, ద్రవ్యోల్బణమే లేదు. చమురు ధరలు, వడ్డీ రేట్లు తగ్గాయి. ట్రంప్ ప్రతీకార సుంకాన్ని ఉపసంహరించకపోతే చైనాపై 50% అదనపు సుంకం. ఒకే రోజు గడువు, అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ట్రంప్ సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుదేలైపోయాయి. జపాన్ మొదలు అమెరికా దాకా అన్ని మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. వాల్ స్ట్రీట్ మొదలు దలాల్ స్ట్రీట్ వరకు మార్కెట్లని బేరుమన్నాయి. రక్తపాతం జరిగిందా అన్నట్లుగా బ్లాక్ మండే రోజున సూచీలన్నీ ఏరుపెక్కాయి. ఇక అమ్మకాల హోరుతో సెన్సెక్స్కి సోమవారం ఓ దశలో 5% అంటే 3939 పాయింట్ల వరకు నష్టం వాటిల్లింది. ట్రేడింగ్ చివరిలో వాల్యూ బాయింగ్ కొనుగోలుతో 1700 పాయింట్ల వరకు కోలుకొని 3% అంటే 2226 పాయింట్లు నష్టంతో ఈ 73,137.90 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 742 పాయింట్ల నష్టంతో 22,161 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. మార్కెట్ భారీ పత్రంలో. ఇక బిఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ క్యాంప్ సోమవారం ఒక్కరోజే 14.9 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయి 389.25 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ ప్రారంభంలో ఈ నష్టం 20 లక్షల కోట్లుగా ఉండగా మార్కెట్ క్లోజ్ సమయానికి కొంత కోలుకుంది. గడిచిన 10 నెలల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒక్క రోజులో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి. ఇక ప్రపంచ మార్కెట్లు కూడా ఘోరమైన నష్టాలను చవిచూశాయి. హాంకాంగ్ మార్కెట్లు 13.6% నష్టపోయాయి. ఈ కోవాలో వరుసగా తైవాన్ 9.6%, జపాన్ 9.5%, ఇటలీ 8.4%, సింగపూర్ 8% మేర పతనమయ్యాయి. స్వీడన్, చైనా, స్విట్జర్లాండ్ సూచీలు కూడా 7% మేర నష్టం వాటింది. మరింత కిందికే మార్కెట్ల పతనం మంగళవారం కూడా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. చైనా తన 34% ప్రతీకార సుంకాలను వెనక్కి తీసుకోకపోతే ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాల్ని ప్రస్తుతం 34% నుంచి 50%కి పెంచుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెల్లడించారు. సో ఇక్కడ క్లియర్గా ఒకటి మీకు అర్థం చేసుకోవాలి. ఈ సుంకాలు, ఈ నిఫ్టీలు, ఈ స్టాక్ మార్కెట్లు సామాన్యులకు పెద్దగా అర్థం కాకపోవచ్చు. బట్ ఏదేమైనా ట్రంప్ అనే వ్యక్తి ఎప్పుడైతే అధ్యక్షుడిగా నియమికమైండో ఈ గత 5-6 నెలల నుంచి కూడా ట్రంప్ నిర్ణయాలని నష్టాలను, సమస్యలను కొని తెచ్చిపెడతా ఉన్నాయి. అటువంటి ట్రంప్ ప్రతీకార సుంకాలు ఎప్పుడైతే మొదలుపెట్టిండో ఈ ప్రతీకార సుంకాల ప్రభావంతో మహాపతనం మొదలైంది. ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లన్నీ కూడా హతలాకుతలమవుతున్నాయి. ఎప్పుడు చూడని నష్టాలను ఈ ప్రతీకార సుంకాలతో ఒక ట్రంప్ క్రియేట్ చేసిన ఈ ఇష్యూతో మొత్తం స్టాక్ మార్కెట్లు, నిఫ్టీ అంతా కూడా షేక్ అయిపోతుంది. ఎక్కడికక్కడ లక్షల కోట్ల రూపాయల లాస్లో దేశ విదేశాలన్నీ కూడా బగ్గుమంటున్నాయి, భయపడుతున్నాయి. బ్లాక్ మండేగా నిన్న సోమవారాన్ని దేశ విదేశాలన్నీ ప్రకటిస్తున్నాయి. అటు చైనా, ఇక జపాన్, భారత్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని దేశాల్లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు లక్షల కోట్ల రూపాయలతో ఒక్కసారిగా డౌన్ అయిపోతున్నాయి. ఎప్పుడు లేనంతగా స్టాక్ మార్కెట్లో నష్టాలను చవి చూస్తున్నాయి. 3%, 4%, 5% ఇట్లా ఇక డౌన్ అవుతూ వస్తూ ఉన్నాయి స్టాక్ మార్కెట్లు. మరి ఇవాళ ఎట్లుండబోతుంది? ఇవాళ మంగళవారం స్టాక్ మార్కెట్లో మరి నిన్నటి బ్లాక్ మండే లాగా బ్లాక్ మంగళవారం ఏమైనా ఉండబోతుందా, లేకపోతే మరి ఏమైనా గ్రోత్ ఉండబోతుందని ఆశా భావంతో ఇటు ఇండియా, జపాన్, ఇక ఇతర దేశాలను కూడా, జర్మనీ లాంటి దేశాలను కూడా ఎదురు చూస్తూ ఉన్నాయంట. మరి నిన్నటి సీన్ రిపీట్ అయితే మాత్రం మొత్తం ఆర్థికంగా దేశ విదేశాలని అతలాకుతలం అయిపోతాయి. ట్రేడింగ్ ముగిసేసరికి 14 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంట. ఒక్కసారి దానికి సంబంధించి కనుక మనం చూస్తే 20 లక్షలకు పైగా 20 లక్షల కోట్ల సంపదను మొత్తం కూడా క్షణాల్లో ఆవిరైపోయిందట. సో మీ అందరికీ తెలుసు, కొంతలో కొంత అవగాహన ఉన్నటువంటి కొంతమంది స్టాక్ మార్కెట్ వీళ్ళందరూ కూడా
రెగ్యులర్గా పెట్టుబడులు పెడతా ఉంటారు. వాళ్ళందరికీ తెలుసు క్షణాల్లో అంటే నిమిషంలో స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ధరలు పెరుగుతుంటాయి, తగ్గుతూ ఉంటాయి, నిమిషాల్లో మారిపోతుంటాయి. నిమిషాల్లో ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కసారిగా లాభాలు, ఒక్కసారిగా నష్టాలు, ఒక్కసారిగా లాభాలు, ఒక్కసారిగా నష్టాలు. ఇట్లా స్టాక్ మార్కెట్లో నిత్యం యాక్టివ్గా ఉండి పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ క్లియర్గా తెలుసు, కానీ సామాన్యులకు తెలియదు. బట్ సామాన్యులు కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఒక ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి మనం డిస్కషన్ చేసుకున్నైతే ఈ స్టాక్ మార్కెట్ అనేది కోట్లలో లక్షల్లో జరిగేటువంటి బిజినెస్. అటువంటి ఈ బిజినెస్ సంబంధించి ట్రేడ్ ముగిసేసరికి 14 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందట నిన్న ఒక్కటే రోజు. 14 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందట నిన్న ఒకటే రోజు. సో అంటే ఎంత మేర నష్టం జరిగింది అనేది ఆలోచించాలి. కేవలం ఈ ప్రతీకార సుంకాల పేరుతో మరి ట్రంప్ క్రియేట్ చేసిన కంపే దీనికి కారణము. సో భారీగా నష్టపోయినట ప్రపంచ మార్కెట్లన్నీ నిన్న భారీగా నష్టపోయినాయట. సో ట్రంప్ ఎవ్వరి మాట వినట్లే, మనిషి మాట అస్సలు వినట్లేదు. మహేష్ బాబు సినిమా ఉంటుంది, మహేష్ బాబు ఆ సినిమాలో చెప్తాడు, మనిషి మాట అస్సలు వినొద్దు, నీ టార్గెట్ నువ్వు రీచ్ కావాలని చెప్పేసి. సో అట్లా ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఎవరి మాట వింటలేడు. ట్రంప్ తన పని తాను చేసుకోబోతూ తైవాన్, జపాన్, ఇటలీ ఇట్లా అన్ని దేశాల్లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు కోట్ల రూపాయలు నష్టపోతున్నాయి. కోట్ల రూపాయల నష్టానికి ట్రంప్ కారణమవుతున్నాడు. చూడాలి ఏం జరుగుతుందో మరి భవిష్యత్తులో. ఇక మహిళలకు రైసు మిల్లు రాష్ట్ర